హలో మై డియర్ బిజినెస్ పార్ట్నర్స్, ఈ వీడియోలో మనం మన ఐడి యాక్టివేషన్ ఏ విధంగా చేయాలో మనం నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మనం రిజిస్ట్రేషన్ అండ్ కేవైసీ ఏ విధంగా చేయాలని నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఐడి ఏ విధంగా యాక్టివేట్ చేయాలని నేర్చుకుందాం. దానికోసం ఏం చేయాలంటే, ఫస్ట్ మన దగ్గర హెచ్డిఎఫ్సి బ్యాంక్ కంపెనీది అకౌంట్ నెంబర్ ఉంది మనకు. అందులో మనకు ఫోన్పే లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మనకు ఫస్ట్ పేమెంట్ చేసేయాలి. ఎంత పేమెంట్ ఉంటుంది అది ఒకటేసారి కూడా చేయొచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఐడీస్ ఉన్నాయి, మీది 14,600, 14,600 into 3 డైరెక్ట్ చేసి మీరు పెట్టచ్చు, 42,000 సంథింగ్ అవుతుంది. అదే సింగిల్ ఉంది అయితే సింగిల్ చేసేయండి. సో మనం ఈ విధంగా ప్రాక్టికల్లీ ఈ వీడియోలో మనం చేద్దాం ఈ విధంగా చేయాలి. సో ఎగ్జాంపుల్ నేను ఒక పేమెంట్ ఇప్పుడు ఇందులో చేసిన మన కంపెనీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ 8,400. సో ఫస్ట్ ఏం చేయాలంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఫస్ట్ దీన్ని స్క్రీన్ షాట్ మీరు తీసుకొని, స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత దీనిలో యూటీఆర్ నెంబర్ ఉంది చూడండి, ఈ యూటీఆర్ నెంబర్ ఉంది, దాన్ని మనం కాపీ చేసుకోవాలి సార్ యూటీఆర్ నెంబర్ని. ఓకే, యూటీఆర్ నెంబర్ని కాపీ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే, మన మెయిన్ ఐడిలో ఏదైనా ఐడిలో మనం ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఏదైనా ఐడిలో అంటే మనం ఇప్పుడు మనం యాక్టివేషన్ పిన్ తెప్పించుకుంటున్నాం కంపెనీ నుంచి. ఓకే, మనం యూటీఆర్ నెంబర్ కాపీ చేసుకున్నాం, పేమెంట్ పెట్టినాం అండ్ స్క్రీన్ షాట్ తీసుకున్నాం. ఓకే రైట్. సో మనం ఒక ఐడి ఓపెన్ చేస్తాం. ఓకే, ఏదైనా మీరు ఎవరిదైనా ఐడిలో పిన్ మీరు తెప్పించుకోవచ్చు. ఓకే, సో మనం ప్రాసెస్ తెలుసుకుందాం, ఐడి ఏ విధంగా యాక్టివేట్ చేయాలి. ఓకే, సో మన ఐడి పాస్వర్డ్ ఓపెన్ చేయండి మన బయోమెట్రిక్ మ్యాట్రిక్స్ వెబ్సైట్లో, ప్లస్ 3 లైన్స్ క్లిక్ చేయండి. ఓకే, 3 లైన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ ఉంది మనకు చూడండి, ఫస్ట్ పర్చేస్ రీపర్చేస్ ఫర్ అవేర్నెస్ ఫ్యామిలీ బోనస్ అండ్ సెల్ఫ్ రీపర్చేస్ 50 ఆల్ క్లిక్ హియర్. ఓకే, ఈ ఫోర్త్ ఆప్షన్ని ప్రెస్ చేయండి. ఫోర్త్ ఆప్షన్లో ప్రెస్ చేసి అందులో ఈ ఆప్షన్ చూడండి, ఫస్ట్ పర్చేస్ రీపర్చేస్ ఫర్ అవేర్నెస్ ఫ్యామిలీ బోనస్ అవేర్నెస్ అండ్ సెల్ఫ్ రీపర్చేస్ 50 PV ఆల్ క్లిక్ హియర్. ఓకే, దీన్ని మీరు క్లిక్ చేయండి. ఇక్కడ 1 by 1 బాక్స్ మీరు ఫిల్ చేయండి. ఓకే, సో స్టార్టింగ్ 3-4 అయితే మనకు ఆల్రెడీ. ఓకే, సో మనం ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేయాలి. ఓకే, పేమెంట్ మోడ్ మనం ఏ విధంగా పేమెంట్ చేసినాం చూడండి సార్, ఓన్లీ నెట్ బ్యాంకింగ్. మనం ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ చేసినాం, అందుకే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. తర్వాత రీకన్ఫర్మ్ టోటల్ అమౌంట్, మనం ఎంత అమౌంట్ పెట్టినాం 8,400 మనం పెట్టినాం. ఓకే, 8,400 మనం ఇక్కడ ఎంటర్ చేసేద్దాం. మీరు ఎంత అమౌంట్ పెట్టిండ్రో కంప్లీట్ అంతా ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ ఇన్ విచ్ బ్యాంక్, మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో చేసినాం 9677. సో ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెలెక్ట్ చేసేయండి. దెన్ ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ అవుతుంది, మనం అక్కడ యూటీఆర్ నెంబర్ అవుతుంది, మనం అక్కడికి వెళ్ళి కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయాలి యూటీఆర్ నెంబర్. ఓకే, ఇది కొంచెం చూసి చేయండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైమింగ్ మనం ఎంటర్ చేసేద్దాం ఇందులో. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ నేమ్ అంటే ఏ బ్యాంక్ నుంచి మనం పేమెంట్ చేసినాం. సో నేను కెనరా బ్యాంక్ నుంచి పేమెంట్ చేసినాం, మీరు ఏ బ్యాంక్ నుంచి పేమెంట్ చేసారో ఆ బ్యాంక్ పేరు ఇందులో రాసేయండి. ఓకే, సో ఇందులో మనం బ్రాంచ్ పేరు కూడా రాసేయండి. నెక్స్ట్ ఇందులో మనకి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం పేమెంట్ పెట్టినాం కదా, పేమెంట్ పెట్టిన 40 minutes తర్వాత మనం ఈ ప్రాసెస్ చేయాలి. ఓకే, పేమెంట్ పెట్టిన 40 minutes తర్వాత అటాచ్ సేమ్ డేటెడ్ కరెంట్ బ్యాంక్ అంటే మనం ఏ రోజు పేమెంట్ పెట్టినా ఆ రోజుది మనం బ్యాంక్ ఇక్కడ మనం స్క్రీన్ షాట్ మనం తీసుకున్నాం, అది మనం ఇక్కడ అప్లోడ్ చేసేయాలి. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయండి, 1 by 1 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ వెరీ కేర్ఫుల్లీ మెయిన్ కేటగిరీ వైజ్ ప్రొడక్ట్స్. ఓకే, ఫస్ట్ సెలెక్ట్ చేయండి, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్. ఫస్ట్ పర్చేస్ 1 time ఫర్ న్యూ బిజినెస్ ఐడి యాక్టివేషన్, ఇది ఫస్ట్ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ తర్వాత ఆల్ టైప్స్ ఆఫ్ బయోమెట్రిక్ మ్యాట్రిక్స్, ఇలా డిఫరెంట్ మనకు ప్రొడక్ట్స్ కేటగిరీస్ ఉంది. సో మనం ఆల్ టైప్ ఆఫ్ బయోమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆప్షన్ ప్రెస్ చేద్దాం. నెక్స్ట్ ఇందులో మనకు డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి మనది. సో మనం ఇప్పుడు 8,400 సెలెక్ట్ చేద్దాం. ఓకే, ఇన్ స్టాక్ అండ్ అవైలబుల్ పిన్ క్వాంటిటీ, మనకు అనుకోండి 2 కావాలంటే 2, 3 కావాలంటే 3. సో ఇక్కడ మనకు ఒకటే కావాలి, అందుకే 1 సెలెక్ట్ చేయండి, సెలెక్ట్ 1. దాని తర్వాత ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది, యాడ్ చేయండి. యాడ్ చేసిన అనుకోండి, దాని తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా కోడ్ అవుతుంది, క్యాప్చా కోడ్ పెట్టేయండి. మీరు అనుకోండి మీకు 2 to 3 ఐడీస్ ఉన్నాయి అనుకోండి, మీరు 8,403 ఉన్నాయి, 14,200 ఇంకా 2 ఉన్నాయి. సో ఇదే సిస్టమ్ ఇక్కడ సెలెక్ట్ చేసి సేమ్ అదే సిస్టమ్ మీరు ఫాలో చేయండి. దాని తర్వాత లాస్ట్లో యాడ్ కొట్టండి, మీకు టోటల్ అమౌంట్ వస్తుంది. సో టోటల్ అమౌంట్ మనకి ఇక్కడ 8,400, ఈ అమౌంట్ ప్లస్ అక్కడ మీరు పెట్టిన అమౌంట్ టాలీ అయితే మీరు కరెక్ట్ ఫాలో చేస్తున్నారు. ఓకే, సో మనం ఇక్కడ క్యాప్చర్ కోడ్ కొడదాం, ZJCV4. ఓకే, క్యాప్చర్ కోడ్ మనం ఎంటర్ చేసి సేవ్ కొడదాం సార్. సేవ్ కొట్టేసినాం. సో సేవ్ కొట్టిన తర్వాత ఇన్స్టాంట్గా మనకు మన ఐడి యాక్టివేషన్ మనకు పిన్ వచ్చేస్తుంది. సో 4th ఆప్షన్లో వెళ్ళి మనకు
ఆప్షన్ బిలో వెళ్ళాలి మనం. వ్యూ అన్యూజ్డ్ ఫస్ట్ పర్చేస్, రీపర్చేస్ ఫర్ అవేర్నెస్ బోనస్ అండ్ ఫ్యామిలీ బోనస్ అండ్ సెల్ఫ్ పర్చేస్ 50 PV. ఓకే, ఇలా వెళ్ళాలి. చూడండి సార్, మనం 3 పిన్ మనం ఐడి యాక్టివేట్ చేద్దాం. సో క్లిక్ ఫర్ యాక్టివేషన్. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ ఐడి, కొత్త పర్సన్ ఐడి మనం ఎవరిది యాక్టివేట్ చేస్తున్నాం వాళ్ళ ఐడి ఇక్కడ మనం ఎంటర్ చేయాలి, కొత్త రిజిస్ట్రేషన్ పర్సన్ది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కొత్త ఐడి మనం ఒకటి యాక్టివేట్ చేస్తున్నాం. ఓకే, వెలుపుల కనకయ్య సార్. ఓకే, ఆల్రెడీ పాన్ కార్డ్ నెంబర్ వచ్చేసి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అడుగుతుంది టు పికప్ సెంటర్. మనం పికప్ సెంటర్కి పెడితే పికప్ సెంటర్కి పిన్ పెడుతున్నాం. అయితే పికప్ సెంటర్ దగ్గర నుంచి ప్రొడక్ట్ తీసుకుంటే పికప్ సెంటర్కి పెట్టాలి. అదే కంపెనీ నుంచి మనకు తీసుకోవాలంటే కంపెనీకి పెట్టాలి. సో మనం ఇక్కడ పికప్ సెంటర్ పెడదాం. ఓకే, నెక్స్ట్ ఎంటర్ యువర్ నాన్ పికప్ సెంటర్ ఐడి. ఇక్కడ పికప్ సెంటర్ ఐడి మనం ప్రెస్ చేయాలి. ఓకే, సో నేను జాద్వాని శోభనా అనే పేరు మీద పికప్ సెంటర్ నుంచి నేను తీసుకుంటున్నా. ఓకే, రైట్, ఇక్కడ వచ్చేసింది పికప్. నెక్స్ట్ సెలెక్ట్ ఐ వాంట్ 1 క్వాంటిటీ. ఓకే, నెక్స్ట్ బై హ్యాండ్ డెలివరీ, ఫస్ట్ ఆప్షన్ పికప్ సెంటర్, డైరెక్ట్ పికప్ సెంటర్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆప్షన్ టచ్ చేయండి. దెన్ తర్వాత లాస్ట్ ఆప్షన్ ఈ సబ్మిట్. ఇట్లా మీరు సబ్మిట్ కొట్టారనుకోండి, చలో మీ ఐడి గ్రీన్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఐడి యాక్టివేట్ చేసి. థ్యాంక్ యూ.